అందరికీ నమస్కారం. ఏఎస్ఎఫ్ పాడ్కాస్ట్ 2026 ఎపిసోడ్ నెంబర్ 2కి స్వాగతం. ఈరోజు మనం తెలంగాణ న్యూస్ గురించి చూద్దాము. మధ్యతరగతి కుటుంబాలు ఏ రకంగా అయితే సర్వీసెస్ ఇన్ఫ్లేషన్ అంటే ఎడ్యుకేషన్ అండ్ కమ్యూటింగ్ అంటే మన రవాణా దీంట్లో ఎడ్యుకేషన్ అంటే చదువుల్లో మరియు రవాణాల్లో ఏ విధంగా అయితే నలిగిపోతున్నారో ఈ టాపిక్ గురించి చూద్దాం. 2026 న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం 2026-27 ఈ అడ్మిషన్ ఇయర్లో స్కూల్ ఫీజు ఎనీవేర్ బిట్వీన్ ఎటు చూసినా కూడా 80,000 నుంచి ఒకటి లేదా 1.5 లక్ష వరకు పోయే ఛాన్సెస్ ఉన్నాయంటారు. అయితే రెగ్యులేషన్ డిలేస్ దీనికి ఏ కారణం, దీనికి ఏంటిది కారణం అని మనం చూడాలి. రెగ్యులేషన్ డిలేసా లేకపోతే గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవట్లేదా, ఎందుకు స్కూల్ ఫీజు ఈ రకంగా పెరుగుతున్నాయి. సెకండ్ థింగ్ వచ్చి బస్ ఫేర్లు అంటే ధరలు. తెలంగాణలో బస్ ధరలు అనేది రివైజ్ చేశారు. ఇది ఒక కొత్త పొలిటికల్ క్రిటిసిజంకి దారి తీసింది, రైట్. దీని గురించి మనం చూద్దాం. ఫస్ట్ మనం ఈ స్కూల్ ఫీజుల గురించి చూద్దాము. సో స్కూల్ ఫీజు అనేది ఒక ఖర్చు, ఒక కుటుంబం తప్పించుకోలేని ఖర్చు ఆర్ ఎక్స్పెన్స్, రైట్. ఎందుకు అంటే ఫస్ట్ మనం స్కూల్ ఫీజుల గురించి చూద్దాము. స్కూల్ ఫీజు అనేది ఒక ఫ్యామిలీ ఎస్కేప్ చేయలేని అంటే తప్పించుకోలేని ఖర్చు. ఏం జరుగుతుంది అసలు యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది? మల్టిపుల్ రిపోర్ట్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కరెక్టే కదా, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఏం చెప్తున్నాయంటే 2026-27 ఇయర్లో ఈ అడ్మిషన్ ఇయర్లో తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్ళ ఫీ ఎనీవేర్ బిట్వీన్ 80,000 నుంచి 1.5 లక్ష వరకు పోతుంది, పెరుగుతాయని. అయితే అది ఏ క్లాస్కి అని చూస్తే క్లాస్ 1కి అంటే మొదటి తరగతికే 80,000 నుంచి 1.5 లక్ష వరకు పెరిగే ఛాన్సెస్ ఉందంటారు. సో పేరెంట్స్ అసోసియేషన్లు ఎవరిని తప్పుపడుతున్నాయంటే గవర్నమెంట్ని. ఏ రకంగా అంటే గవర్నమెంట్ రెగ్యులేట్ ఈ స్కూల్ ఫీజు రెగ్యులేట్ చేసే దాంట్లో ఆలస్యం చేస్తున్నాయని. సెకండ్ థింగ్ వీక్ ఎన్ఫోర్స్మెంట్. గవర్నమెంట్ ఫీజుని ఫిక్స్ చేయకుండా ప్రైవేట్ స్కూళ్ళకి ఇలా లేకపోతే కాలేజెస్లకి వాటికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచుకుని స్కూల్ ఫీజు పెంచేదానికి అనుమతిస్తున్నాను, కానీ వాళ్ళు ఎక్కువ పట్టించుకోవట్లేదు, ఎక్కువ స్ట్రిక్ట్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు ఎన్ఫోర్స్మెంట్స్ అనేది. దాని తర్వాత ఏంటి అంటే స్కూల్స్కి ముందు జాగ్రత్తగా స్కూల్స్ అన్ని ప్రైవేట్ స్కూల్స్ ముందు జాగ్రత్తతో ఇట్లా టైటర్ కంట్రోల్స్ వస్తాయి అనుకొని వాళ్ళు ముందుగా పెంచేస్తున్నారు ఫీజు అని, స్కూల్ ఫీజు, రైట్. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం. కానీ ఇది ఫుడ్ ఇన్ఫ్లేషన్, మనం పోయిన ఎపిసోడ్లో చూస్తే ఫుడ్ ఇన్ఫ్లేషన్, రైట్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ హార్డ్గా మనకి దెబ్బతీస్తుంది, అంటే మన మీద ఎక్కువ ఒత్తిడి చేస్తుంది ఈరోజు. ఎందుకంటే వెజిటబుల్ అంటే కూరగాయలు లేకపోతే ఫుడ్ మనకి ఒక వారానికే మనకి బాధ. మనం కొన్నప్పుడు ధరలు ఇంత పెరిగినాయి అది అని మనం అంటే ఈరోజు మనం కూరగాయలు కొనేదానికి పోతే పోయిన వారం 100 రూపాయలు అయింది, ఈరోజు 200. ఒక ఎగ్జాంపుల్కి మాత్రం పోయినసారి 100 రూపాయలు, ఈసారి 200 అయింది. అంటే మనం కొనేంతవరకు ఇంటికి వచ్చి కూరగాయలు చదివేంతవరకు మనకు బాధ ఉంటుందేమో, కానీ ఈ స్కూల్ ఫీజు అనేది ఒక సంవత్సరం వరకు మనకి అంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు పోవాలా, చదవాలా, రైట్. చదివేదానికి మనం ఫీజులు కట్టాలి. కొంతమంది అయితే దాన్ని ఏమంటారు, మన ఇన్స్టాల్మెంట్లో కడతారు, వాళ్ళకి కట్టేంత వరకు బాధనే, రైట్. వాళ్ళ మీద ఒక ప్రెషర్ అనేది ఉంటుంది. కాబట్టి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఒక టెంపరీ మన ఒక టెంపరీ పీరియడ్ వరకు, మేబీ ఒక రోజుకి 2 రోజులకి. కానీ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి ఒక కాంట్రాక్ట్ అంటే మనకి ఉన్నంత వరకు, ఆ స్కూల్లో మన పిల్లలు ఉన్నంత వరకు, చదివినంత వరకు అది మనకి మన మీద ఒక ఒత్తిడి అనేది ఉంటుంది. ఎందుకు అంటే మనం ఒక్కసారి సైన్ చేసినామంటే, స్కూల్లో జరిపించినామంటే మనం బయటికి రాలేము, రైట్. ఒక పిల్లల్ని అక్కడ నుంచి డౌన్ గ్రేడ్ చేసి వేరే స్కూల్లో వెళ్ళాము, చిన్న స్కూళ్ళకి. ప్రైవేట్ స్కూళ్ళకి అలవాటు పడ్డాలు తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్ వెళ్ళాలంటే కష్టం. గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంటుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఎపిసోడిక్, అంటే ఒక పర్టికులర్ పీరియడ్ వరకు టెంపరీ. ఈ రోజు కొంటాము, రేపు పొద్దునకంతా వెళ్ళిపోతుంది. కానీ ఎడ్యుకేషన్ అనేది ఒక సంవత్సరం వరకు ఉంటుంది. ఆ పిల్లలు మా స్కూల్ చదివేంత వరకు ఉంటుంది, రైట్. ఇంకొక విషయం ఏంటంటే దానికి ఇంకొక రీజన్ కూడా ఏంటి అంటే, ఇంకొకటి కాదు, దీనికి కారణాలు ఏమున్నాయంటే, ఒకసారి ప్రైవేట్ స్కూళ్ళకి అలవాటు పడ్డారు అంటే, లేకపోతే ప్రైవేట్ స్కూల్లో చదివిపించారు అంటే వాళ్ళు అక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ చిన్న స్కూల్ వేయడానికి చిన్న స్కూల్ వేయాలంటే అంత ఈజీ కాదు. దాని తర్వాత ఒక నెల కూడా మనం ఒకవేళ ఫీజు మనం నెలవారీ కట్టే పని అయితే ఒక నెల కూడా తప్పకుండా కట్టాలి,
రైట్. కొంతమంది ఒకేసారి పే చేయలేని ఉంటారు, కొంతమంది ఇన్స్టాల్మెంట్లో పే చేస్తారు. అట్లాంటి వాళ్ళు మిస్ చేయలేరు పేమెంట్, అదొక ఒత్తిడి వాళ్ళ మీద. దాని తర్వాత దీన్ని ఏ రకమైన సోషల్ లేకపోతే ఎకనామిక్ కాస్ట్, రైట్, ఎమోషనల్ కాస్ట్, దీంతో సబ్స్టిట్యూట్ చేయలేరు, రైట్. ఇది ఖచ్చితంగా కట్టాల్సిందే. ఇప్పుడు ఎవరైనా నెలవారీ జీతం ప్రకారం నెలవారీ జీతంతో గడిపే కుటుంబాలు ఉంటే స్కూల్ ఫీజులు వాళ్ళకి ఒక ఈఎంఐ లాగా, రైట్. ఈఎంఐ అంటే మనకి ఇప్పుడు ఇల్లు కొన్నారంటే మనకి నెల ఈఎంఐ కట్టాలి, రైట్. అంటే ప్రతి నెల వచ్చే ఖర్చు అన్నట్టే, రైట్. సో ఇప్పుడు మనం తెలంగాణ గురించి కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి అజేష్, ఈ ఈ ఈ సిచ్యువేషన్ గురించి మీ ఒపీనియన్, మీ థాట్, మీరేమనుకుంటున్నారు? అంటే మీ 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 ఉద్దేశం ఏంటిది? ఓకే. ఇప్పుడున్న ప్రస్తుత రాష్ట్రంలో చాలా ఆర్థికంగా చాలా విషయాల్లో రేట్లు పెరగడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఒకటి స్కూల్ ఫీజెస్ మెయిన్‌గా. అది ఎంతవరకు వచ్చిందంటే లైక్ ఈవెన్ మన ఇన్‌ఫ్లేషన్ కన్నా ఒక 200 టైమ్స్ ఎక్కువ పెరిగే విధంగా ఉంది స్కూల్ ఫీజెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్‌ఫ్లేషన్ అంటే ఇప్పుడు మనం కిలో టమాటాలు ₹20 కిలో కొంటున్నాం అనుకోండి. ఆ ఇన్‌ఫ్లేషన్ వల్ల రూ. 25, రూ. 30 అయింది. కానీ స్కూల్ ఫీజ్ అలా లేదు. ఆల్మోస్ట్ లైక్ 100 టైమ్స్. లైక్ ఇప్పుడు నేను చదువుకున్న రోజుల్లో అలా చూసానంటే 10,000కి అన్ని అయిపోయే రోజుల్లో ఉంది. ఇప్పుడు ఎల్‌కేజీకి లైక్ ఫస్ట్ క్లాస్‌కి 1,00,000 నుంచి 1,50,000 ఫీజ్ అడుగుతున్నారు. ఆర్ ఎల్స్ 80,000 80,000 నుంచి దగ్గర దగ్గర 1,50,000. సో ఇది ఏ విధంగా అవుతుందంటే ప్రతి ఒక్కరి కుటుంబంలో అఫ్‌కోర్స్ మన ఇన్‌ఫ్లేషన్‌ని ఆల్మోస్ట్ ఏమంటారు, ఇది మన ఇన్‌ఫ్లేషన్‌ని కూడా ఇది దాటిపోయింది. ఇది ఇంక్రీజ్ ఆఫ్ స్కూల్ ఫీజెస్ అనేది. అది ఇంకొకటి ఇప్పుడు మనకు లైక్ తెలంగాణలో కావచ్చు, ఎక్కడైనా కానీ మన లైక్ ఫ్యామిలీస్ అందరూ ఏంటంటే విద్యకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అరే ఇప్పుడు మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ చదువుకోలేదు, బట్ అట్లీస్ట్ మన పేరెంట్స్ కొద్ది వరకు చదువుకున్నారు. బట్ ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఏంటంటే ఓకే, చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఎంతైనా కష్టపడి మన పిల్లల్ని చదివించాలా, ఎంతైనా అక్కడ మాత్రం తల్లిదండ్రులు వెనకాడట్లేదు. దాన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా క్యాచ్ చేసుకుంటున్నాయి. అది ఏ విధంగా అయిందంటే పేరెంట్స్ కూడా కాంప్రమైజ్ కాలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు అడిగింది కట్టాలి. సో ఇదొకటి. దానివల్ల ఫీజులు అనేది చాలా పెరుగుతున్నాయి. అది ఒక పెద్ద ఇంపాక్ట్ గా పడుతుంది. ఇది ఒక పొలిటికల్ గా అని చెప్పొచ్చు, ఎందుకంటే స్కూల్స్ ఎక్కువ వస్తున్నాయి కావచ్చు. అది కూడా ఒక కైండ్ ఆఫ్ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో అట్లీస్ట్ వాళ్ళన్నా ఒక రెగ్యులేటర్ తీసుకురావాలి, బట్ అది ఎక్కడ జరగట్లేదు. ఎందుకంటే విద్యా సంస్థలు అనేటి గవర్నమెంట్ ని డామినేట్ చేస్తున్నాయి, వాళ్ళని రన్ చేపిస్తున్నాయి. సో దాని వల్ల అదొక పెద్ద ఇంపాక్ట్. సో ఎవరు నోరు తెరవట్లేదు, ఫీజులు ఎందుకు పెంచుతున్నారు, పేరెంట్స్ కడుతున్నారు. సో అదొక పెద్ద ఇబ్బందిగా. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు తెలంగాణలో రెండో విషయం బస్ ఛార్జీలు. ఏ విధంగా అంటే ఇది కూడా ఒక పొలిటికల్ డ్రైవర్లీ లాగా వస్తుంది. ఒకటి అది అర్థం కావట్లేదు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఒక కొత్త పాలసీ లాస్ట్ టైం తీసుకొచ్చారు, ఇప్పుడు లేడీస్ కి ఫ్రీ అని చెప్పి. లేడీస్ కి తెలంగాణలో బస్ ఎక్కితే ఫ్రీ. అది ఇండైరెక్ట్ గా వేరే వాళ్ళ మీద పడుతుంది. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మగవారు బస్ ఎక్కుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మగవాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారు అనుకోండి ఆడవారి కంటే. అఫ్ కోర్స్ అలా నేను కించపరచట్లేదు, ఇద్దరు చేస్తున్నారు. బట్ వాళ్ళు కంటే ఎక్కువ మగవాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. సో బస్సులలో ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న ₹20 టికెట్ అయితే ఇప్పుడు ₹30 చేస్తున్నారు. ఎందుకు? వీళ్ళకి ఫ్రీగా ఇచ్చారు కాబట్టి. అది గవర్నమెంట్ పొలిటికల్ గా తీసుకొని స్టాండ్ ఇచ్చింది, వాళ్ళకి నేను ఫ్రీగా గెలవాలి కాబట్టి ఇచ్చింది. బట్ అదే భారం ఇండైరెక్ట్ గా కొన్ని వేరే విధాలుగా అది వాళ్ళకి రావాలి. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఆర్టీసీని నడుపుతున్నావు అంటే వాళ్ళకి డబ్బు రావాలి. సో ఎక్కడో ఒక దగ్గర ఉచితంగా ఇస్తున్నాడు అంటే ఇంకో దగ్గర నుంచి హీ గెటింగ్ మనీ. అది ఎలా రాబట్టాలి? సో వేరే వాళ్ళకి ఛార్జీలు పెంచుతున్నాడు పాస్లలో విషయంలో కావచ్చు. అలా అని చెప్పి పిల్లలకి ఫ్రీగా అని చెప్పట్లేదుగా స్టూడెంట్స్ కి. మెయిన్ థింగ్ స్టూడెంట్స్ అందరూ బస్సులో పోవాలి, అది పెద్ద భారం. ఫీజులు కట్టాలి వాళ్ళకి ఫ్రీగా. లేడీస్ బదులు స్టూడెంట్స్ కి ఫ్రీగా చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ అంటే పిల్లలకి స్కూల్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ కేర్ అంటారు. బట్ అది మన దగ్గర చెయ్యరు. అదే కనుక పిల్లలకి ఇస్తే అది ఎంతో చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎక్స్ట్రా బస్సులు వేసి వాళ్ళని చదివించడం కావచ్చు. అది లైక్ ఫ్యూచర్ కి వాళ్ళకి కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది. బట్ అది జరగట్లేదు.
ఎక్కడైతే మనకు ఓట్లు వస్తాయో అక్కడ వాళ్ళకి మనం ఫ్రీ ఇవ్వాలి అన్న గవర్నమెంట్ కాన్సెప్ట్స్ తో కావచ్చు. అది మన వాళ్ళు కూడా అంతే అలవాటు అయిపోయారు. నాకు వద్దు అని చెప్పరు ఎవరు. మా పిల్లలకి ఇవ్వండి, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ పిల్లలకి నాకు ఇవ్వండి అని చెప్పి అడగ, యా మాకు వద్దు అని. ఉంది కదా ఉంది కదా వాడుకుంటా. మేము వాడుకుంటాము అన్నట్టే. సో ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు ఒకటి 20 రూపాయలు అలా 30 రూపాయలు రోజు పెరగడం చూసుకున్నాం అనుకోండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్, అదే ఒక వ్యక్తి జాబ్కి బస్ లో వెళ్తున్నా ట్రావెల్ చేస్తున్నాడు, 30 రూపాయలు అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఇఫ్ ఇట్ ఇస్ 900 రూపీస్, 300 ఆల్మోస్ట్ నెలకి 900, ఆల్మోస్ట్ ఒక సిలిండర్ ఖర్చు ఓ మధ్య తరగతి కుటుంబంతో చూసుకుంటే. సో ఆల్మోస్ట్ అంతగానో పెరిగింది నీకు, ఇన్ఫ్లేషన్ వల్ల కావచ్చు, ఈ గవర్నమెంట్ పాలసీస్ వల్ల కావచ్చు. సో ఆల్మోస్ట్ మనకి రోజువారీగా, సో అదొక ఇన్స్టాల్మెంట్ స్కూల్ ఫీజులలో కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర ఇంపాక్ట్ అవుతుంది. అన్ని పెరుగుతా ఉంటే మధ్య తరగతి కుటుంబానికి చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో ఇది కైండ్ ఆఫ్ సైలెంట్ ట్యాక్స్ అనుకోవచ్చు. ఇండైరెక్ట్ గా అదేంటంటే గవర్నమెంట్ ట్యాక్స్ అని చెప్పట్లేదు, కానీ వాళ్ళకి ఇండైరెక్ట్ గా ఒక మధ్య తరగతి కుటుంబం. యా ఎండ్ ఆఫ్ ద సంబడి షుడ్ పే. యా యా సో మీరు అనే దాన్ని బట్టి చూస్తే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి లేకపోతే మిడిల్ క్లాస్ యా కుటుంబాలకి ఇది స్ట్రెస్ ఈ స్ట్రెస్ అనేది ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్తో కంపేర్ అయింది కాదు, అంటే లైఫ్ స్టైల్ వల్ల వచ్చింది కాదంటారు, రైట్? ఇది కంప్లీట్గా సర్వీసెస్ అనేది ఏదైతే ఉందో దాని ఇన్ఫ్లేషన్, రైట్? ఎందుకంటే బేసిక్లీ అది తప్పించుకోలేని సర్వీసెస్, రైట్? ఇప్పుడు మనం చూసినామంటే ఇది దాన్ని ఏమంటారు, మన ఎడ్యుకేషన్ కానీ కమ్యూనిటీంగ్ అంటే రవాణా ఇది, రైట్? ఫెసిలిటీస్ అవి ఖచ్చితంగా కావాల్సిందే. ఈరోజు కాకపోతే రేపు రికరింగ్, అది రికరింగ్ అంటే ఈరోజు కాకపోతే రేపు వాడాల్సిందే. ఎడ్యుకేషన్ మనకి పిల్లలు చదివేంతరకు ఎల్కేజీ నుంచి చూస్తే మనకి ఇంజనీరింగ్, డిగ్రీ, వాట్ ఎవర్ కోర్స్, రైట్? ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి జాబ్ వచ్చేంతవరకు, ఒకవేళ జాబ్ రాకపోతే మళ్ళీ పీజీలు అది అని, రైట్? అంతవరకు ఎడ్యుకేషన్ మ్యాండేటరీ. దాని తర్వాత ఈ ఇన్కమ్స్ అనేటివి పెరుగుతున్నాయా అంటే, జీతాలు పెరుగుతున్నాయా అంటే నో, అది పెరగట్లేదు. సో ఎండ్ ఆఫ్ ద డే చూస్తే ఏంటంటే మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే ఈ సర్వీస్ ఇన్ఫ్లేషన్ అనేది లైఫ్ స్టైల్తో వచ్చేది కాదంటారు. బట్ అంత సేమే దీన్ని తప్పించుకోలేరు అంటారు. సో దట్ మీన్స్ ఇది ఒక రకంగా స్క్వీజ్ అన్నట్టు, రైట్? మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద. బట్ ఇదే పాయింట్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి, లైక్ పాయింట్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, పిల్లలకి దాన్ని ఏమంటారు, మన స్కూల్స్ మీద ఉన్న ప్రెషర్ కానీ, లేకపోతే కంప్యూటర్స్ మీద ఉన్న ప్రెషర్ కానీ, లేకపోతే ఫ్యామిలీస్ మీద ఉన్న ప్రెషర్ కానీ, లైక్ వాట్ ఎవర్, రైట్? ఇది కొంచెం ఇంకా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలుగుతారా? షూర్ అశోక్. సో ఇది ఎందుకు పెరుగుతుంది అన్న విషయం కూడా ఎలా ఉంది అంటే, స్ట్రక్చర్స్ ఇప్పుడు ఇది ప్రైవేట్, మోస్ట్లీ స్కూలింగ్ అనేది ప్రైవేట్ ఆర్గనైజేషన్ కంప్లీట్లీ. గవర్నమెంట్ స్కూల్లో అనేది ఓన్లీ 10% ఆఫ్ పిల్లలు మాత్రమే వెళ్తా ఉంటారు. మనకు తెలిసిన ఇప్పుడు నేను కూడా ప్రైవేట్ స్కూల్లోనే చదువుకున్నాను. సో గవర్నమెంట్ స్కూల్, ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ స్కూల్లో టీచింగ్ చేస్తూ కూడా టీచర్లు కూడా వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి పంపించాలనుకోవట్లేదు, అందరూ ప్రైవేట్ స్కూల్లోనే వేస్తున్నారు. ఒకటి ఏ విధంగా అంటే స్కూల్స్ రోజు రోజుకి లైక్ ప్రెషర్, దాన్ని ఏమంటారు అంటే ప్రెషర్ అనేది పెరుగుతుంది, లైక్ లైఫ్ స్టైల్లో. లైక్ ఓకే, మా వాడు పెద్ద మంచి స్కూల్ వేయాలి, వాడికి ఫస్ట్ ర్యాంక్ రావాలి, లైక్ ఫోకస్ అనేది ఓన్లీ స్టడీస్ మీదకి వెళ్ళిపోతుంది మన దగ్గర అంతా. వెదర్ బట్ ఇప్పుడు అది కూడా కాస్ట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే, ఓకే టీచర్లకు జీతాలు ఇవ్వాలి, హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యాకల్టీని తీసుకొస్తూ ఉంటారు, బాగా టాలెంట్ ఉన్న వాళ్ళని. సో మార్కెట్లో ఎవరు డిమాండ్, సో వాళ్ళని తీసుకురావాలి అంటే యూ హ్యావ్ టు పే హైలీ పేడ్ శాలరీస్ కదా. సో అదొక, దానికి కాకుండా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీస్ లో స్కూల్స్ ఉంటాయి, సో ఈవెన్ నీకు సిటీస్ లో ల్యాండ్ దొరకడమే చాలా కష్టంగా ఉంటుంది. అది నువ్వు ఒక పెద్ద బిల్డింగ్ హోస్ట్ చేసి నువ్వు కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కాంప్లయన్సెస్ కాస్ట్, దానికి ఇప్పుడు ట్యాక్సెస్ కావచ్చు, నువ్వు అప్రూవల్స్ తీసుకొచ్చి, ఇంకా చాలా వరకు అయితే ఇల్లీగల్ గా తీసుకొచ్చి అప్రూవల్స్ తెచ్చుకుంటారు. యాక్చువల్లీ సర్టన్ స్కూల్ కావాలి అంటే నీ ఇంత పరిధిలో ఉండాలి స్కూల్ అనేది, లైక్ నీకు ఇంత ల్యాండ్ ఉండాలి, ఇంత ప్లే గ్రౌండ్ ఉండాలి. బట్ ఇప్పుడు చాలా స్కూల్స్ గ్రౌండే ఉండదు సిటీస్ లో. స్కూల్ ఉంది, అప్రూవల్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇంకొకటి అప్గ్రేడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో మనం పోల్చుకుంటే మనకి చాలా వరకు ఉండదు. బట్ ఇప్పుడు మోడర్న్ స్కూల్స్ లో అఫ్ కోర్స్ ₹1,00,000 ఫీజు తీసుకుంటున్నాడు అంటే వాడు ఆ విధంగానే మెయింటైన్ చేయాలి. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, లైక్ ఇప్పుడు కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, లైబ్రరీస్ కావచ్చు, ఏదన్నా కానీ దానికి కావాల్సినట్టుగా వాడు అరేంజ్ చేస్తున్నాడు. సో ఈ
సో దీని అన్ని స్కూల్ మేనేజ్మెంట్ కన్సిడర్ చేసుకుంటూ లైక్ సాలరీస్ కావచ్చు, లైక్ మేబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో బస్సెస్ వాళ్ళకి ఇప్పుడు ఇంటింటికి డ్రాప్ చేయడం. సో ఇవన్నీ వాడు కాస్ట్ వేసుకొని సో హీస్ ఛార్జింగ్ ఇట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో హీస్ టేకింగ్, ఇప్పుడు అతను ప్రాఫిట్ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు అది కూడా బిజినెస్. టు బి రియల్ గా చెప్పాలంటే అదొక బిజినెస్, అదొక ఎడ్యుకేషన్ అని చెప్పను, అండ్ ప్రతి ఒక్కరికి అది బిజినెస్ ఇప్పుడు. సో దానివల్ల ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ చేశాను అనుకోండి, ఇప్పుడు నేను ఒక షాప్ పెట్టుకున్నాను, ఏం చూస్తాను, నాకు ప్రాఫిట్ రావాలి అంతే. ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే కొన్ని బేసిక్ నెసెసిటీస్ అంటే విద్య, వైద్యం, అంటే చదువు కానీ, హెల్త్ కానీ, కొన్ని క్రైటీరియాస్ అనేది ఎప్పుడైతే బిజినెస్ గా మారుతుందో దాన్ని కట్టడి చేయలేము మనం, మన చేతిలో వెళ్తే. అందుకే కొన్ని ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ అన్ని ఏంటంటే వాళ్ళ చేతిలో పెట్టుకుంటాయి, అది గవర్నమెంట్ ఫ్రీగా నడిపిస్తుంది కాబట్టి దానికంటూ ఒక రెగ్యులేటరీ బోర్డు ఉంటుంది. సో దాన్ని ఎలా నడిపించాలి అనేది ఉంటుంది. సో నాకు అనిపించేది దాని వల్ల కూడా ఈ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది, రోజు రోజుకి రేట్లు పెరగడం అన్నిటికీ. ఆ ఇన్ఫ్లేషన్ రేట్స్ స్కూళ్ళ మీద, బస్సుల మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద శాలరీలు పెంచాలి. సో ఒకటే ఇట్స్ లైక్ ఇంటర్లింక్డ్ వల్ల విద్యా సంస్థలు కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాంతో అదే విధంగా చూసుకుంటే అదే ఇందాక రేట్లు పెరిగిన పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎందుకు పెరుగుతున్నాయంటే ఆయిల్. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఇన్ఫ్లేషన్ వల్ల మనకి ఏంది, ఆయిల్, మనం ఆల్మోస్ట్ ఆయిల్ అంతా ఇంపోర్ట్ చేసుకుంటారు ఇండియా. సో దానివల్ల ఫ్యూయల్ కాస్ట్లు పెరుగుతున్నాయి ఎవ్రీ ఇయర్. నాకు గుర్తుంది 50 రూపాయలకి నేను పెట్రోల్ పోయించుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు 100 రూపాయలు, ఆల్మోస్ట్ డబుల్, 10 సంవత్సరాలు డబుల్ అయింది. సో ఇదొకటి, లైక్ ఫ్లీట్ మెయింటెనెన్స్ కావచ్చు, లైక్ వేజ్ బిల్స్, ఇప్పుడు జీతాలు ఇవ్వడాలు ఒకరికి ఒక్కొక్క రోజు. ఇప్పుడు మ్యాన్ పవర్ పెరుగుతుంది, ఇప్పుడు రోజు అంతటా అదే జీతాలు ఇవ్వలేం కదా. ఒక సంవత్సరం ముందు 100 రూపాయలు, ఇప్పుడు అదే 100 రూపాయలకి పనిచేయాలి. ఇప్పుడు ఇంత ఆ 100 రూపాయలు, ఇదే 100 రూపాయలు మళ్ళీ ఇస్తే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి ఎలా పంపిస్తాడు, స్కూల్ ఫీజు ఎలా కడతాడు. సో అన్ని చోట్ల పెరుగుదల అనేది ఉంది. సో ఇంకో విషయం వస్తే డిమాండ్, ఒకటి లైక్ పేరెంట్స్ స్టిల్, వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ కావాలి. లాస్ట్ పాయింట్ ఏముంది, స్ట్రాంగ్. సో ఇంకొక విషయం అంటే లైక్ డిమాండ్ అనేది ఎప్పటికీ ఉంది. ఇప్పుడు స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయడానికి, అది ఇప్పుడు ఇంకా మనం ఎన్ని స్కూల్ స్టార్ట్ చేస్తున్నా డిమాండ్ అనేది ఉంటూనే ఉంది. సో దానివల్ల ఎక్కడ అనేది తగ్గుదల అనేది లేదు. ఫీజులు పెరగడంలో కావచ్చు, వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ రోజు ఒక స్కూల్ వస్తే ఇంకో స్కూల్ ఇంకా హైలీ ఈ ఏంటంటే హైలీ డిమాండ్ అవుతుంది. ఎందుకంటే అది ఇంకొత్త టెక్నాలజీ తోటి పెట్టడం, అది దానికి మన వాళ్ళు అట్రాక్ట్ కావడం. మా పిల్లోడు ఇంకా ఇక్కడ ఉంటే ఇంకా బాగా చదువుతాడు. సో దానికి ఈడ 20,000 ఎక్కువ పెట్టినా గానీ కట్టడానికి రెడీగా వస్తున్నారు. మనం అప్పు చేయడమో లేకపోతే ఇంకా రాత్రి కూడా పని చేసి చదివిద్దాం అన్న లెవెల్ కి వెళ్ళిపోతున్నారు. సో ఇవన్నీ లైక్ కైండ్ ఆఫ్ నాకు అనిపించే విధంగా ఏంటంటే ఇదంతా లైఫ్ లూప్ సైకిల్ లాగా జరుగుతూ ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ అది దేశం మీద బాగానే పడుతుంది, అది ఇండివిజువల్ సెక్టర్స్ లో ఇంకా ఎక్కువ. బట్ నాకు అనిపించేది అంటే గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఓవర్. గవర్నమెంట్ రెండు తీసుకుని వాళ్ళు నడిపించగలిగితే, సో లైక్ వెస్టర్న్ కంట్రీస్ లో ఏ విధంగా అయితే ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తారు, వేరే వాటిలో ఏదైతే హెల్త్, సో దానికి వాల్యూ ఇవ్వాలని ఎడ్యుకేషన్ కి, హెల్త్ కి నా దృష్టిలో. మీరు ఒక విషయం చెప్పారు అక్కడ, ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ కాదని. బట్ యాక్చువల్లీ మన ఇండియాలో ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సపోజ్ టు బి ట్రీటెడ్ యాజ్ బిజినెస్. ట్రీటెడ్ కదా, యాక్చువల్లీ ఈజ్ నాట్ సపోజ్ టు బి ఎ బిజినెస్. ఎందుకంటే అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎడ్యుకేషన్ అనేది ఒక 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 పబ్లిక్ మంచి కోసం అనేది, రైట్? పబ్లిక్ మంచి కోసం అంటే దాన్ని ఏమంటారు, మన సమాజానికి సమాజంకి మంచి గురించి, మంచి చేసేదానికి, సమాజానికి మంచిది అన్నట్టు, రైట్? సో అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సమాజం మంచిది, కానీ చాలా వరకు అంటే ఏ విధంగా అంటే దాన్ని అలా చూపించట్లేదు. అందరికీ తెలుసు అది బిజినెస్ అయింది అని, కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి. లేదు బిజినెస్ కాదు అని చెప్తారు, దానికి ఒప్పుకుంటారు కూడా అందరు. బట్ ఇండైరెక్ట్ గా ఎవ్రీవన్ నోస్. ఎగ్జాక్ట్లీ. దానికి మీ ఆర్టికల్ 21A ప్రకారం, మన కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ ఏ ప్రకారం ఎడ్యుకేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్. ఎవ్రీ బిడ్డకి, లేకపోతే పిల్లలకి, ప్రతి పిల్లలకి
ఇట్స్ బిట్వీన్ 6 to 14 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అదొక ఇది. అండ్ ఆన్ ద సేమ్ వే మా అదే సుప్రీంకోర్టు దీని ప్రకారం రూలింగ్ ప్రకారం ఇన్స్టిట్యూషన్స్ అనేటివి లైక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనేది దే క్యాన్ కవర్ రీజనబుల్ కాస్ట్ అనే అది కూడా సుప్రీంకోర్టు రూలింగ్స్ ప్రకారం, రైట్? అండ్ ఆన్ ద సేమ్ వే సర్ప్లస్ ఏదైనా ఉంటే దాన్ని సర్ప్లస్ ఉంటే దాన్ని జనరేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేసుకునేదానికి. బట్ స్పెసిఫికలీ చెప్పింది ఏంటంటే ప్రాఫిట్ అంటే లాభాలు సాధించడం అనేటి, లేకపోతే దాన్ని ఒక క్యాపిటలైజేషన్ ఫీ జనరేట్ చేయడం అనేది అన్కాన్స్టిట్యూషనల్, అక్కడ వరకు ఉంది. కానీ ఈ ప్రైవేట్ స్కూల్ కానీ కాలేజెస్ కానీ అవి ఒక ట్రస్ట్లు కానీ సొసైటీలతో లైక్ దే ఆపరేట్ యాజ్ ట్రస్ట్ ఆర్ సొసైటీ, రైట్? సో ఫీజు డొనేషన్స్ లేకపోతే డెవలప్మెంట్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ అంత ట్రాన్స్పరెంట్ కాదు, ఒపేక్, రైట్? ఎందుకంటే కమర్షియల్గా యాక్సెస్ కోసం దానికోసం, రైట్? బట్ ఎనీవేస్ స్కూల్ ఫీజు అనేది అంత ఇంకా 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 ప్రాపర్గా చెప్పాలంటే స్కూల్ ఫీజు అనేది స్కూల్ ఫీజు కాదు, ఫీజు హైక్ అనేది అంత ఉపయోగం కాదు. ఎందుకంటే వాళ్ళు అంత ప్రాపర్గా ఇప్పుడు ఎవరైనా ఓకే ఇయర్ మనకి 10,000 20,000 పెంచారనుకోండి, వాళ్ళు చెప్పరు దేనికి అనేది, ఎందుకు పెరిగింది అనేది. అంత మేబీ చెప్తారా ఈరోజు ఈ డెవలప్ చేసినామా అది డెవలప్ చేసినామా ఇది కానీ అంత ట్రాన్స్పరెంట్ ఉండదు. సో కాస్ట్ జస్టిఫికేషన్ అనేది ఈజ్ నాట్ ట్రాన్స్పరెంట్. ఆన్ ద సేమ్ వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాళ్ళు పెంచే ఛాన్స్, ఒక 2-3 ల్యాప్టాప్లు యాడ్ చేసి ఫీజు పెంచుతారేమో మోస్ట్ ప్రాబబ్లీ, రైట్? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది అంటే లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేమ్గా ఉంటుంది, స్కూల్ అట్లా ఉంటుంది, ప్లే గ్రౌండ్ అయినా కట్టిరంటే ఏముండదు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఈ హైదరాబాద్లో స్కూల్ చూసినారంటే మీకు ఒక అపార్ట్మెంట్లో స్కూల్, అంతే అపార్ట్మెంట్ స్కూల్, ఒక రూమ్, ఒక మన ఏమంటారు ఒక ఫ్లాట్ తీసుకుంటారు స్కూల్, రైట్? ఫ్లాట్ కదా, ఒక అపార్ట్మెంట్ తీసుకొని దాన్ని స్కూల్ కింద కన్వర్ట్ చేస్తారు, ప్లే గ్రౌండ్ లేదు ఏమీ లేదు, రైట్? ఇంకోటి ఏంటంటే అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళు ఉంచి స్కూల్ పెంచుతారు. ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్స్కి తెలుసు లైక్ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ స్కూల్స్ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళని ప్రైవేట్ స్కూల్స్ బేసిక్లీ ఎక్స్ప్లాయిట్ చేస్తున్న విషయం తెలుసు. బట్ వాళ్ళు పేరెంట్స్ అనేది చేయగలుగుతారంటే ఏమి చేయరు. దానికి ఇంకొక విధంగా చెప్పాలంటే రెగ్యులేషన్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ లేకపోతే ఎడ్యుకేషనల్ బోర్డ్స్ నుంచి కానీ ఏదైనా రెగ్యులేషన్ ఉందా అంటే అది లేదు. ఖచ్చితంగా ఈ మన ఇన్స్టిట్యూషన్స్ తెలుస్తుంది, ఓకే ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ పెరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ పెరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ టైం వస్తుంది అంటే వాళ్ళకి తెలుసు ఓకే ఈ ఇయర్ పెరగచ్చేమో అన్న దాంట్లో వాళ్ళు ప్యానిక్ అయ్యి ఈ అంటే లైక్ ఫీజ్ ఫిక్స్డ్, గవర్నమెంట్ ఫీజ్ ఫిక్స్ చేస్తుంది, ఇయర్లీ ఫిక్స్ చేస్తుంది అది అనుకొని ప్రతి ఒక్కళ్ళు చెప్పేది అదే ప్రామిస్ కింద, రైట్? సో వాళ్ళు ప్యానిక్ అయ్యి లేకపోతే ముందు జాగ్రత్త కోసం అని పెంచే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? అదొకటి ఉంది. ఇంకోటి ఏంటంటే ఆబ్వియస్లీ దానికి డైరెక్ట్లీ ప్రొఫెషనల్ లేకపోతే డైరెక్ట్ రిలేటెడ్ ఏంటంటే వీక్ ఎన్ఫోర్స్మెంట్. గవర్నమెంట్ కానీ ఎడ్యుకేషనల్ బాడీస్ కానీ దాని అంత ధ్యాస ఉంచట్లేదు వాటి మీద, రైట్? ఏమన్నా పెంచుకొని పోతారంటే పెంచుకొని పోతారు. బట్ ఇంకోటి మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ ప్రయాణదారుడు, రైట్? లైక్ ప్రయాణదారుడు కమ్యూటర్స్ అక్కడ చూసినామంటే ఓకే గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీ ఇచ్చింది, వీళ్ళకి ఫ్రీ ఇచ్చింది, ఓకే అక్కడ మనం బార్గెన్ చేసేదానికి ఏం లేదు, మనం కూర్చొని మాట్లాడేదానికి అదంతా ఏం లేదు, మనకు ఒక ఆల్టర్నేటివ్ అనేది లేదు. ఇప్పుడు అందరికీ కార్లు లేవు ఇండియాలో, రైట్? నేను హైదరాబాద్లో నా విషయం చెప్తాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను జాబ్ ఎదికేటప్పుడు నేను హస్తనాపురం నుంచి బాలనగర్ దాకా పోయాను, 3 బస్సులు మారేవాడిని, రైట్? అంటే 2 బస్సులు యాక్చువల్గా. బట్ నాకు అప్పుడు బస్సు దొరకకపోతే ఇబ్రహీంపట్నం బస్సు పట్టుకొని నేను అక్కడ ఎల్బీ నగర్ దిగి ఎల్బీ నగర్ నుంచి సికింద్రాబాద్ నుంచి బాలనగర్ అక్కడ బస్సు పోయాను, రైట్? ఎనీవేస్ సో ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఫేస్ చేస్తారు, అక్కడ ఉన్న ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చెప్పలేం, రైట్? అందరికీ కార్లు లేవు, అందరికీ బైకులు లేవు. ఇప్పుడు డెవలప్ అయింది కానీ బట్ ఐ వుడ్ సే హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ దే ఆర్ స్టిల్ ట్రావెలింగ్ విత్ ద బస్. సో వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు, వాళ్ళు ఆర్గ్యూ చేయలేరు, బార్గెన్ చేయలేరు. తర్వాత ఆ ఫీజు విషయంలో కానీ ఆ ఫీజు వాళ్ళు ఇచ్చిన దాన్ని ఏమంటారు మన ఈ దాన్ని ఏమంటారు ఇప్పుడు రియంబర్స్మెంట్ కాదు, మన దాన్ని ఏమంటారు ఇప్పుడు ఫ్రీ, దాన్ని ఏమంటారు మన వీళ్ళకి ఫ్రీ వాళ్ళకి ఫ్రీ అని ఇస్తారు కదా మన ఆఫర్లో. ఓకే లేడీస్ కి ఇప్పుడు లేడీస్ కి ఫ్రీ. ఇప్పుడు దాని గురించి వాళ్ళు మాట్లాడేదానికి దానికి అడిగేదానికి ఏమీ లేదు, అదొక ఇది అయిపోయింది. ఈ మధ్య చాలా వీడియోలు కూడా చూసినాం మన సోషల్ మీడియాలో, రైట్? ఇదంతా ఉన్నప్పటికీ స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి, బస్ ఫీజుల్లో మనకి ఇది లేదు, మన పాకెట్ నుంచే పోతాయి పైసలు, ఇన్ ఫార్మ్ ఆఫ్ ట్యాక్స్. అండ్ దెన్ మన ఫీజులు మనమే పెంచుకొని మనమే కట్టుకున్నట్టు ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే జీతాలు పెరుగుతున్నాయంటే జీతాలు పెరగట్లేదు, రైట్?
జీతాలు అట్లే ఉంటున్నాయి. వైట్ కాలర్ శాలరీ రైట్. ఆల్మోస్ట్ ఫ్లాట్. బై ద వే నేను లాస్ట్ 2 ఇయర్స్ ముందు ఇండియా పోయిండే. టు ద మోస్ట్ పార్ట్ ఎవరిని చూసినా కూడా 30 lakh, 40 lakh, 50 lakh అంటారు ఎండ్ ఆఫ్ ద డే, రైట్? 34 lakh శాలరీ, 25 lakh శాలరీ, వాట్ ఎవర్, రైట్? బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇన్ఫ్లేషన్ కూడా అట్లే ఉంది, రైట్? సో శాలరీ ఏమైనా పెరిగిందా అంటే నో. కంపేర్ టు ఇన్ఫ్లేషన్ ఇట్స్ ద సేమ్. 5 years 10 years ముందు ఎట్లా ఉందో అట్లే ఉంది ఇప్పుడు కూడా. ఇది కాకుండా ఇవన్నీ ఉన్నప్పటికీ శాలరీస్ అట్లే ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. దానికి తోడు ఈ సర్వీస్ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు మాట్లాడేది, రైట్? మన ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ ఇట్లాంటివి ఇవి అట్లా కాంపౌండ్ అవుతాయంటే మనకి ఒకసారి స్లోగా పెరగట్లాయి, లైక్ ర్యాపిడ్గా ఉరుక్కుంటూ పోతున్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా సైకలాజికల్ ఇంపాక్ట్, మానసిక ఒత్తిడి, ఐ వుడ్ సే, రైట్? మన ఫ్యామిలీస్ మీద లాట్స్ ఆఫ్ ఇట్స్ యాడింగ్ మోర్ స్ట్రెస్, రైట్? అండ్ ఈ స్ట్రెస్ అనేది ఏంటంటే మానసికంగా ఒత్తిడి ఆబ్వియస్లీ మనకి పైసలు అందించారు, పైసలు లేకపోతే జీతాలు పెరగట్లేదు, ఫీజులు పెరుగుతున్నాయి, పిల్లలు చదువు రావట్లేదు, రైట్? ఇవన్నీ ఉన్నాయి. ఈ కాస్ట్ అనేవి ఏమో ఫ్లక్చువేట్ కావు, పైకి అవుతాయి కిందికి రావు, ఎండ్ ఆఫ్ ద డే, రైట్? అది కాకుండా ఈ ఫ్యామిలీస్ అనేది ఈ ఫ్యామిలీస్ పర్మనెంట్ స్ట్రెస్ అంటే వాళ్ళకి తప్పించుకోలేరు ఇంకా దాన్ని, రైట్? ఆ స్ట్రెస్ అనేది వాళ్ళకి కంటిన్యూస్గా ఉంటుంది, ఇక దాని నుంచి తప్పించుకోలేరు. సో మనం ఇంత మాట్లాడిన తర్వాత ఇంత మోస్ట్ ప్రాబ్లీ కొంచెం ఎక్కువ మాట్లాడినట్టున్నా, బట్ ఇంత మాట్లాడిన తర్వాత యాక్చువల్లీ దీని అంతటికి మూల కారణం, ఈ సిచ్యువేషన్కి అంతటికి ఒక రూట్ కాజ్ అనేది ఏంటిది? వాట్ డూ యూ థింక్? మీ ఒపీనియన్లో వాట్ డూ యూ థింక్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ దిస్ సిచ్యువేషన్? సో మెయిన్ గ్యాప్ ఇక్కడ అనాలిసిస్ ప్రకారం చూస్తూ ఉంటే ర్యాపిడ్ అర్బనైజేషన్ కావచ్చు, ఎక్కడన్నా లైక్ సిటీలు పెరగడము, వ్యాపించడము. సో మోర్ స్కేర్సిటీ, అందరూ విలేజెస్ వదిలి సిటీలకు వెళ్ళడము. దీనివల్ల కూడా ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కటి గవర్నమెంట్ కూడా ఏంటంటే ప్రైవేటీకరణ ఎక్కువైపోయింది. ఇంతకుముందు ఒకప్పుడు అంతా గవర్నమెంట్ చేతుల్లో ఉండేది, ఏది రవాణా కావచ్చు, లేకపోతే హెల్త్, చాలా వరకు అందరూ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్. ఈవెన్ మా పేరెంట్స్ కానీ మా తాతలు, అంటే మా తాతలు చదువుకోలేదు కానీ మా నాన్నలు చదువుకున్నారు, అందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. నాకు తెలిసి ప్రైవేట్ స్కూల్ అప్పట్లో లేవు. అందరూ హాస్పిటల్కి పోయారంటే అది గవర్నమెంట్ హాస్పిటల్లే, ప్రైవేట్ అనేది ఎవరు లేరు. అంతా గవర్నమెంట్ జీతాలు ఇస్తేనే గవర్నమెంట్ ఉద్యోగాలు, గవర్నమెంట్. ఇప్పుడు సిటీలు వ్యాపించే కొంది ఏంది అది పబ్లిక్ సెక్టార్ అనేది లేదు, తగ్గిపోతుంది రోజు రోజుకి. సో మొత్తం అంతా ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ వచ్చేసింది, అంతా ప్రైవేటీకరణ. ఏది చూసినా విద్య, వైద్యం, రవాణా ఉన్నాయి, పేరుకి మాత్రమే అన్నీ ఉన్నాయి పబ్లిక్ సెక్టార్లో. ఏది విద్య ఉంది కానీ అందులో ఎంతమంది పోతున్నారు? వైద్యం ఉంది, ఎంతమంది అందులోకి వెళ్తున్నారు? రవాణా, గవర్నమెంట్ బస్సులో ఎంతమంది పోతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇప్పుడు ఈ 2-3 weeks లో అనాలిసిస్ తీసుకోండి, రవాణాలు చూసుకుంటే ఎంతమంది పబ్లిక్ బస్, గవర్నమెంట్ బస్సులలో పోతున్నారు? అందరూ ప్రైవేట్ బస్సులే. ప్రైవేట్ బస్సులు లేకపోతే ఇంకా చాలా వరకు ఏంటంటే పబ్లిక్ సెక్టర్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. అంతా ఏంది దాని ఏమంటారు, అది గవర్నమెంట్ ఒక వైఫల్యం అనుకోవాలా, లేకపోతే ఇంకా ఒక వర్డ్ ఉంది, అది మనం చాతగాని తనం అనుకోని అన్ని వదిలేయడమా, రోజు రోజుకి వాళ్ళకి అంటే అమ్మేయడమా? ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ వస్తే లాస్ చూపిస్తుంది, ఓకే మనం చేయలేకపోతున్నాం, ఇది ప్రైవేటీకరణ చేయడం. ఇంకొక ఆపోజిషన్ టీమ్స్ ఏమైనా ఎందుకు చేస్తారు అంటారు, బట్ వాళ్ళే గవర్నమెంట్ లోకి వచ్చాక వాళ్ళే అది చేస్తారు మళ్ళీ. అలా జరుగుతుంది. అంతే. ఇప్పుడు స్కూల్స్ అంటారు, గవర్నమెంట్ స్కూల్స్ అంటారు. ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉండేది తెలంగాణలో. ఒకప్పుడు ఎంతో కొన్ని వేల మంది, లక్షల మంది ఉండేవాళ్ళు. ఏషియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ నిజాం ఫ్యాక్టరీ అనేవాళ్ళు, షుగర్ ఫ్యాక్టరీ. బట్ ఇప్పుడు అసలు ప్రైవేటీకరణ మీద మూసేశారు, సగం నడవట్లేదు. ఒకప్పుడు గవర్నమెంట్ బస్సులు, ఇప్పుడు అంతా అది కూడా ఎప్పుడు అమ్మేద్దామనే ఉంది. ఇప్పుడు ఆర్టీసీ కూడా తెలంగాణలో ఎప్పుడు అమ్మేద్దామనే చూస్తున్నారు, బట్ అపోజిషన్ ఉండడం వల్ల ఆగుతున్నారు, ఎందుకంటే లాస్ట్లలోనే నడుస్తుంది. ఇంకా ఆర్టీసీని కూడా అమ్ముదామని చూస్తారు ప్రైవేటీకరణ. ఇప్పుడు ఆంధ్రాలో చూస్తే స్టీల్ ప్లాంట్ కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇవన్నీ ఎప్పుడైతే గవర్నమెంట్ అసెట్స్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి, అఫ్ కోర్స్ ఇప్పుడు హెల్త్ కేర్ ని ఏమి ఇచ్చేయలేదు, బట్ ఇండైరెక్ట్ గా మొత్తం బిగ్గెస్ట్ హాస్పిటాలిటీస్ ఎక్కడ ఉన్నాయంటే ప్రైవేట్ సెక్టర్.
ఈవెన్ గవర్నమెంట్ డాక్టర్కి ఏదైనా అయినా కానీ పోయి ప్రైవేట్లో జాయిన్ అవుతున్నాడు తప్ప గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునేటట్లు లేడు. ఈవెన్ స్టూడెంట్స్ కూడా స్కూల్ విద్య కూడా. సో ప్రైవేటీకరణ అనేది ఎక్కువైపోయింది. ఒకటి ఆర్ఎల్స్ రెగ్యులేషన్, లైక్ ఏమంటారు, ప్రైస్ రెగ్యులేషన్స్ అనేది ఎక్కడా లేదు. ఒకవేళ గవర్నమెంట్ కనుక అట్లీస్ట్ నువ్వు ప్రైవేట్కి ఇచ్చినా కానీ ఒక రెగ్యులేషన్ కనుక బోర్డు తీసుకొస్తే ఒక ఫీజు ఇంత దాటకూడదు, ఏమన్నా చెయ్యి. నువ్వు హై లెవెల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నావా, హై లెవెల్ ట్రీట్మెంట్ ఇస్తున్నావా, హాస్పిటల్ నో మ్యాటర్ వాట్, ఈ ట్రీట్మెంట్కి ఇదే, అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా. అలా ప్రైస్ రెగ్యులేషన్స్ తేయగలిగితే ప్రతి ఒక్క దాంట్లో మేబీ అదొక గుడ్ ఫ్యాక్టర్ కావచ్చు. లైక్ అట్లీస్ట్ మధ్య తరగతి కుటుంబాలకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఇంకా చాలా వరకు ఏమైనా సబ్సిడీలు ఇచ్చినా ఆల్మోస్ట్ హై లెవెల్ వాళ్ళకే సబ్సిడీలు దొరుకుతున్నాయి. మధ్య తరగతి కుటుంబాలకు ఎక్కడ సబ్సిడీలు కావచ్చు, లైక్ డిస్కౌంట్స్ కావచ్చు, బ్యాంకుల్లో కూడా మధ్య తరగతి వాడు ఏదైనా లోన్ తీసుకున్నా అంటే డే టు డే కట్టాల్సిందే. వాళ్ళకేం లూప్ హోల్స్ లేవు. లేదు ఈరోజు ఈ నెల కట్టను అంటే చెప్పటానికి. అదే కనుక నెక్స్ట్ వేరే వాళ్ళకి అదే ఇప్పుడు బిలీనియర్స్ కావచ్చు, వాళ్ళు లక్షలు తీసుకున్నా, కోట్లు తీసుకున్నా కట్టకపోయినా వాళ్ళు ఏం అనలేకపోతుంది, గవర్నమెంట్ చేయలేకపోతుంది. ఏముంది, ఐపీ పెడతారో లేకపోతే ఏదో ఒకటి చేసేస్తారు, అయ్యా దే ఆర్ వెరీ హ్యాపీ. సో ఇదొక ఇంపాక్ట్, ఇది కూడా ఒకటి రూట్ కాజ్ అంటాను. ఎందుకంటే వాళ్ళకి ఏమి సబ్సిడీలు దొరకట్లేదు మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో మళ్ళీ గవర్నమెంట్ పెట్టే పాలసీస్ ఎలా ఉంది అంటే చాలా మందికి లైవ్లీహుడ్ని ఇంపాక్ట్ చేసే విధంగా ఉంది. అంటే మధ్య తరగతి కుటుంబాలను ఇన్ఫ్లేషన్ నుంచి కాపాడే విధంగా ఎక్కడ కనిపించట్లేదు. ఇన్ఫ్లేషన్ వచ్చింది ఈ సంవత్సరం, ఓకే, లాస్ట్ 2 years నుంచి కావచ్చు, మేబీ కోవిడ్ వల్ల కావచ్చు, తర్వాత నుంచి ఈ గ్యాస్ ప్రైజెస్ పెరిగి, వార్స్ వల్ల గ్యాస్ ప్రైస్ పెరగడం, ఇన్ఫ్లేషన్ అనేది చాలానే ఉంది. కానీ దాన్ని తట్టుకునే విధంగా ఏం చేస్తున్నారు, ఎక్కడ నియంత్రణ కనిపించట్లేదు. ఏదన్నా కరెక్ట్ పాలసీ, అది మధ్య తరగతి కుటుంబాలకు అవసరమయ్యే విధంగా ఏదైనా పాలసీస్ తీసుకొస్తున్నారా? ఒకటి మెయిన్ థింగ్. ఇప్పుడు మధ్య తరగతి స్కూల్ కావచ్చు, వైద్యం కావచ్చు, ఇది కావచ్చు తీసుకొస్తున్నారు, నేను తీసుకురాలేదని చెప్పట్లేదు. కానీ అది ఏ విధంగా మధ్య తరగతి వాళ్ళకి హెల్ప్ అవుతున్నాయి, ఏది కావాలి. ఏది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ట్యాక్స్ బిల్లు తీసుకొచ్చారన్నారు, ఓకే, నువ్వు ఇంత లక్షలు 5 lakhs ఏవో కార్ తీసుకుంటేనో లేకపోతే 10 lakhs ఏదో సబ్సిడీ దొరుకుతుంది, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది వాళ్ళకి? సో 10 lakhs ఏవో ఉంటాయి కావచ్చు, అంటే నాకు ఎగ్జాక్ట్ ఫిగర్స్ తెలియదు, కానీ లైక్ మేబీ అనాలిసిస్ మనం ఫిగర్స్ పెట్టుకుంటే అది సామాన్యుడికి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది లైక్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఎవరు చెప్పరు. మేము ఇది చేస్తున్నాము, మేము ఇంత ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నాం, లేకపోతే ఇంత ఫ్రీ వైద్యం ఇస్తున్నాము అంటున్నారు, కానీ ఎంతవరకు అది రీచ్ అవుతుంది ఇండివిజువల్ పర్సన్ వరకు అనేది లైక్ పేపర్స్లో ఎక్కడ రికార్డ్ లేదు. సో ఈ ఫ్యాక్టర్స్ అనేటి అర్బనైజేషన్ కావచ్చు, లేకపోతే ప్రాపర్ రెగ్యులేషన్స్ లేకపోవచ్చు, లేకపోతే అంత ప్రైవేటీకరణ కావచ్చు, మిడిల్ క్లాస్కి ఏం సబ్సిడీస్ దొరకకపోవడం కావచ్చు, ప్రాపర్ పాలసీస్ లేకపోవడం. సో ఇవన్నీ లైక్ బిగర్ లైక్ రూట్, ఐ బిలీవ్, నా దృష్టిలో ఇవన్నీ ఒక కారణాలుగా అనిపిస్తున్నాయి. సో మీరు ఇప్పుడు ఇన్ని కారణాలు చెప్పారు కరెక్టే. కానీ ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేయాలా అంటే, దీన్ని కరెక్ట్ చేయాలా అంటే, లేకపోతే దీన్ని ఎదుర్కోవాలా, లేకపోతే సరి చేయాలంటే ఈ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ సరి చేయాలంటే షార్ట్ టర్మ్లో నాకు తెలిసిన నా ఒపీనియన్ ప్రకారం ఒక ట్రాన్స్పరెన్సీ అంటే వెంటనే ఈ ఫీ హై ఏదైతే ఉందో, ఇంత పెంచుతున్నాం అంత పెంచుతున్నాం, లేకపోతే ఈ ఎడ్యుకేషన్ ఫీ యొక్క మీద ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ తీసుకురావాలి, రైట్. ఇమ్మీడియట్గా దాన్ని ఒక మ్యాండేట్ చేయాలి, రైట్. ఎవరు ఫీలో ఓకే హిడెన్ ఛార్జెస్ ఇట్లాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్ ఫీ అనేది ఒక ట్రాన్స్పరెంట్గా ఉండాలనేది ఒక మ్యాండేట్ తీసుకురావాలి. లేదు అంటే సెకండ్ థింగ్ వచ్చి ఒక క్యాప్ పెట్టేయాలి, రైట్. లైక్ ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు ఇంతే ఫీ, దీనికంటే ఎక్కువ పెరగకూడదు అన్న ఒక రెగ్యులేషన్ తీసుకురావాలి. అది కాకుండా ఈ కమ్యూటర్స్ చూస్తే మన టికెట్లు ఫేర్ అనేది ఒక రకంగా ఫిక్స్ కాదు, కానీ ఒక రకంగా మేనేజబుల్ కండిషన్లో
ఒక రకంగా ఫిక్స్ చేయాలన్నట్టు. మంత్లీ పాస్ ప్రకారం లేకపోతే పాస్ ఇప్పుడు మనకి ఇక్కడ చూసారండి క్యాండల్ చూసారనుకోండి. మనకి టికెట్ తీసుకుంటే బస్ ఎక్కిన వెంటనే మీరు బస్సులో పోయారా క్యాండల్? వెళ్ళాను ఫస్ట్ 3 సంవత్సరాలు సో బస్సే కదా. ఇక్కడ 3 సంవత్సరాలు 4 సో సంవత్సరాలు మనకి బస్సే. ఇక్కడ చూసినారంటే ఫస్ట్ మన బస్ టికెట్ తీసుకున్నాం అనుకోండి, ఎంత దూరం పోతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ వరకు ఎక్కడికి పోయినా ఒకటే ఫీ, రైట్? ఫీజు ఒకటే. మీరు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ముందు దిగినా ఎక్కడ దిగినా ఒకటే ఫీ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే 2.5 hours 3 hours. నేను మిస్ ఆగా ఉన్నప్పుడు 2.5 hours, ఆటో వాళ్ళు ఉన్నప్పుడు 2.5 hours 3 hours మేబీ, రైట్? సో ఆ 2.5 hours వరకు మీరు ఇప్పుడు అంతే 3 hours, రైట్? ఇప్పుడు ఒక బస్ తీసుకున్నాను అనుకోండి, నా సిచ్యువేషనే క్యాండా టికెట్ ఇబ్రహీంపట్నం బస్ అది చెప్పిన అనుకోండి. ఇప్పుడు నేను ఇబ్రహీంపట్నం బస్ తీసుకొని హస్తనాపురంలో ఇబ్రహీంపట్నం బస్ తీసుకొని ఒకే టికెట్ తీసుకున్నాను అంటే మళ్ళీ దిల్షునార్ దిగిన తర్వాత దిల్షునార్ నుంచి ఇంకో టికెట్ తీసుకోకూడదు, రైట్? అక్కడ నుంచి అదే బస్సు, ద టికెట్ విల్ స్టిల్ కంటిన్యూ, రైట్? దాని తర్వాత మళ్ళీ నేను దిల్షునార్ నుంచి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ నేను బాలనగర్ పోవాలంటే బాలనగర్కి సేమ్ టికెట్ షుడ్ కంటిన్యూ ప్రొవైడెడ్ ఐ స్టిల్ ఫాల్ ఇన్ దట్ గ్యాప్. 2 hours గ్యాప్ ఏదైతే ఉందో 2.5-3 hours గ్యాప్ ఉందో ఆ రకంగా తీసుకురావచ్చు, రైట్? ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ కెనడా అనే కాదు, వెస్టర్న్ కంట్రీస్ అంతా అంతే. ఇక మనం యూరోప్లో పోతే మోస్ట్లీ ఫ్రీ, రైట్? బట్ ఇది కాకుండా నాకు తెలిసినంత వరకు అనుకునేంత వరకు ఇది షార్ట్ టర్మ్లో ఇది చేయొచ్చు. బట్ మీడియం టర్మ్లో కానీ లాంగ్ రేంజ్లో లాంగ్ టర్మ్లో మనం ఏం చేస్తే కానీ ఈ సిచ్యువేషన్ ఫిక్స్ అవుతుంది. జస్ట్ మీ థాట్స్, రైట్? మీ థాట్స్ కానీ ఏం చేయొచ్చు. ఒకవేళ స్కూల్ ఫీజెస్ పరంగా స్కూల్స్ చూసుకున్నట్టయితే మేబీ గవర్నమెంట్ సెక్టార్లో ఏమంటారు ద కెపాసిటీ పెంచడం కానీ ఆర్ఎల్స్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఆర్ఎల్స్ ఏమంటారు ద క్వాలిటీ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ని ఏమంటారు హయ్యర్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ పెంచడం కానీ అట్లీస్ట్ మీడియం స్కేల్లో చూసుకుంటే గ్రోయింగ్ స్లోగా అదొక హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్లీ స్టాండర్డ్స్ లేకపోవడం వల్లనే చాలా మంది పిల్లలు బయట స్కూళ్ళకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ప్రైవేటీకరణ. సో అట్లీస్ట్ ఇఫ్ యూ క్యాన్ స్టాండర్డ్స్ని కనుక నువ్వు గవర్నమెంట్ స్కూల్స్లో తేయగలిగితే అదొక మధ్యతరగతి కుటుంబాలకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు ఒట్టికి ఎవరు ఫీజు కట్టాలనుకోరు కదా ₹1,00,000. సో ఒకటి స్టాండర్డ్స్ లేకపోవడం వల్లనే దే ఆర్ గోయింగ్. సో ఆ కనుక స్టాండర్డ్స్ మనం గవర్నమెంట్ స్కూల్లో తేయగలిగితే నియంత్రణ తేయగలిగితే దెన్ ఐ థింక్ పీపుల్ విల్ కమ్ బ్యాక్. లైక్ అంటే మధ్యతరగతి కుటుంబాల పిల్లలు సంతోషంగా వాళ్ళని గవర్నమెంట్ స్కూల్ పంపించగలుగుతారని నేను అనుకుంటున్నాను. ఒక మీడియం టర్మ్లో మనం చూసుకున్నట్టయితే ద ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్స్ ఒకవేళ కనుక బెనిఫిట్స్ కనుక మనం ఇవ్వగలిగితే ఇలాంటి టైమ్స్లో ఎప్పుడైతే పెరగడం అంటే కుటుంబాలకి ఇప్పుడు మనకి ఇప్పుడు ట్యాక్సేషన్ ఉంటుంది కదా, సర్టన్ శాలరీ కనుక ఎక్కువ ఉండడం వల్ల అయితే మీకు ఇంత ట్యాక్స్ ఉంటుంది. ఒకవేళ 50 above ఉంటే ఇంత ట్యాక్స్ ఉంటుంది, 1 lakh above ఉంటే ఇంత ట్యాక్స్ ఉంటుంది. సో అదే విధంగా మనకు కూడా ఎంప్లాయర్స్కి లేకపోతే ఇంత బేస్డ్ ఆన్ దేర్ యాన్యువల్ ఇన్కమ్ కొంత వాళ్ళకి కనుక రాయితీలు మనకి ఇవ్వగలిగితే బెనిఫిట్స్ కొద్దిగా, లేకపోతే ఇప్పుడు మనకి ఇంత కనుక ఉంటే ఇప్పుడు పింక్ కార్డు ఉంటే మీకు బియ్యం ఫ్రీగా ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయి. అదే విధంగా కమ్యూనిటీలో కూడా కొద్దిగా ఏదైనా డిడక్షన్స్ ఇవ్వగలిగితే ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్స్ హూ కెనాట్ అఫోర్డ్ బాగా ఇబ్బంది వాళ్ళ శాలరీ బేస్డ్ ఆన్ తక్కువగా ఉంటే అది ఒకటి. ఇంకొకటి ఏమన్నా ఏదైనా స్ట్రాటజిక్ ఫ్రేమ్ వర్క్స్ ఏమన్నా సడన్ షాక్స్ పెంచకుండా సడన్ గా ఏమన్నా వీళ్ళకి ఒకేసారి డ్రాస్టికల్ చేంజెస్ అంటే డ్రాస్టికల్ ఇంక్రీజ్ ఫీజులలో కావచ్చు, టికెట్లలో కావచ్చు, అలా ఇబ్బంది లేకుండా సో ముందు నుంచే వాళ్ళని ప్రిపేర్ చేస్తూ అనౌన్స్మెంట్స్ పరంగా కావచ్చు కొద్దిగా ఇలా సడన్ గా పెంచకుండా అవి తగ్గించాలి. సడన్ గా పెంచేవి అట్లీస్ట్ గవర్నమెంట్ రూల్స్ తీసుకొచ్చి కానీ డిస్కషన్స్ చేసి ఎంతవరకు ఇవ్వగలుగుతారు. సో అది మీడియం స్కేల్లో ఇవి చేయగలుగుతాం. బట్ ఇంకా లాంగ్ టర్మ్ లో కనుక చూసుకున్నట్టయితే గవర్నమెంట్ రూల్స్ అనే రెగ్యులేషన్స్ అనేవి చాలా వరకు చేంజ్ చేయాలి. ఎడ్యుకేషన్ లో కావచ్చు, ఎకానమీలో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచడం. సో గవర్నమెంట్ ఎప్పుడైతే ఇంటర్ఫియర్ తీసుకొని అంటే ఏమంటారు సో పాలసీస్ లో స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచి హై లెవెల్ గా ఇప్పుడు ఇంతకు ముందు నేను చెప్పినట్టు మీడియం స్కేల్లో మనం ఏ విధంగా అయితే స్కూల్స్ ని స్టాండర్డ్స్ పెంచుతాం అనుకుంటున్నారు. సో అదే విధంగా లాంగ్ టర్మ్ లో కనుక ఆలోచిస్తే గవర్నమెంట్ ఇంకా ప్రైవేటీకరణ తీసేసి ప్రాపర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడే ఎక్కువ ఉన్న దగ్గర మనం ఏమంటారు
జనాలు ఎక్కువున్న అప్పుడే ద రెగ్యులేషన్ గాని, ద రూల్స్ ప్రాపర్‌గా పాటించాలందరూ. సో, లాంగ్ టర్మ్‌లో గవర్నమెంట్ స్కూల్స్‌ని ఎంకరేజ్ చేసి ఆర్ ఎల్స్ ఒక నియంత్రణ లైక్ ఇంకా స్ట్రిక్ట్ ఏమంటారు స్ట్రిక్ట్ ప్రైజెస్ గనుక తీసుకొస్తే స్కూల్స్‌కి సో, ఎవ్రీవేర్ గవర్నమెంట్ గాని, ప్రైవేట్ గాని ఒకే బి స్కూల్ ఫీ ఉండే విధంగా అదొక లాంగ్ టర్మ్ పాలిసీస్ తీసుకురావాలి. స్టేట్ వైస్ గావచ్చు ఆర్ ఎల్స్ కంట్రీ వైస్. సో, దానివల్ల కొద్దిగా నియంత్రణ గావచ్చు. ఎక్కువ పబ్లిక్ సెక్టార్‌ని ఇంప్లిమెంట్ జేయాలి. ప్రైవేట్ సెక్టార్‌ని తక్కువ చేసి గవర్నమెంట్ ఇఫ్ యూ కెన్ టేక్ ఓవర్ సో, ఇట్ విల్ బి గుడ్. ఇంకా ఏమంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కొద్దిగా ఏమన్నా ఆర్థికంగా ఏమన్నా పాలిసీస్ తీసుకొచ్చి గనుక వాళ్ళని గూడా గ్రో అయ్యే విధంగా ఆర్థికంగా ఈ ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేసే విధంగా వాళ్ళకి కూడా కొన్ని పాలిసీస్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయగలిగితే ప్రతి ఒక్కరికి ఆఫ్‌కోర్స్ ఉన్నవాళ్ళు ఎట్లైనా గాని దే కెన్ ఏ విధంగా అంటే వాళ్ళు ఏ విధంగా అయినా బెనిఫిట్స్ తెచ్చుకోగలుగుతారు. లైక్ లైక్ మిలీనియర్స్ గావచ్చు, రిచ్ పీపుల్ గావచ్చు. బట్ మధ్య తరగతి వాళ్ళకి పాలిసీస్ వాళ్ళకి వర్తించవు చాలా వరకు. వాళ్ళ మీదే గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్‌గా ఉంటది. సో, ఒకటేందంటే వాళ్ళకి టాక్స్ రిలీఫ్స్ కావచ్చు, కొన్ని కావాల్సిన బెనిఫిట్స్ ఇయ్యగలిగితే గోయింగ్ ఫార్వర్డ్ లైక్ బేస్డ్ ఆన్ ది ఇన్‌ఫ్లేషన్. ఇన్‌ఫ్లేషన్‌ని దృష్టిలో పెట్టుకొని ఒట్టిగా బెనిఫిట్స్ ఇయ్యమని చెప్పట్లేదు. ఇన్‌ఫ్లేషన్‌ని లైక్ ఇలాంటి పెరుగుదల వచ్చినప్పుడు గాని వాళ్ళ ఆహ్, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏదన్నా ఏమంటారు దాన్ని ఎగ్జాక్ట్‌గా బేస్డ్ ఆన్ దేర్ ఎబిలిటీస్ కనుక పాలిసీస్ తీసుకొస్తే ఇట్ విల్ బి గ్రేట్. యాహ్! సో, మనం ఇంత మాట్లాడి స్కూలుకు ఫీజుల గురించి, దాని గురించి ఇంత మాట్లాడిన తర్వాత కూడా మన ఇండియాలో చూస్తే ఎడ్యుకేషన్ లెవెల్ ప్రకారం చూస్తే స్నాప్‌షాట్ రైట్ క్విక్ స్నాప్‌షాట్ చెప్పాలంటే కేరళ నంబర్ 1, తమిళనాడు నంబర్ 2, 3 పొజిషన్‌లో ఉంది. హిమాచల్ థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్. తెలంగాణ ఎక్కడుందంటే 7-8, 7-9 లెట్స్ సే నైన్త్ పొజిషన్ అనుకోండి. ఆంధ్ర చూస్తే 15థ్ పొజిషన్‌లో ఉంది. ఉన్న రాష్ట్రాలు ఎన్ని అంటే 50% ఎడ్యుకేషన్ రేట్‌లో ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలు రైట్ కైండ్ ఆఫ్. సో, తెలంగాణ ఎడ్యుకేషన్ అనేది నార్మల్‌గా చూస్తే తెలంగాణ అనేది హైదరాబాద్ లైక్ మేజర్ సిటీస్ చూసినా అంటే ఆ సిటీస్ అరౌండే అట్లా లైక్ పెద్ద పెద్ద సిటీలు ఉన్న కాడ మాత్రం మోస్ట్ ప్రాబ్లీ ఎడ్యుకేషన్ ఉన్నట్టు రైట్ కాన్సన్ట్రేట్. బట్ ఎనీవేస్ సో స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రకారం ఎడ్యుకేషన్ మన ఇండియాలో చూస్తే ఈ రెండు రాష్ట్రాలు కాకపోతే ఇప్పుడు తెలంగాణ వరకు తీసుకున్నా కూడా 9వ పొజిషన్లో ఉంది ఎడ్యుకేషన్ ప్రకారం చూస్తే. ఇంతవరకు మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది జనాలకి కోపం తెప్పిస్తుంది ఆబ్వియస్లీ. మనకి తిండి ఖర్చులు పెరిగినాయంటే ఆబ్వియస్లీ జనాలకు కోపం వస్తుంది. బట్ ఈ సర్వీస్ ఇన్ఫ్లేషన్స్ ఏదైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ అండ్ మన కమ్యూనికేషన్ అండ్ బై ద వే మనం ఇక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్ చేయలేదు ఇంకా రైట్. మెడికల్ ఎక్స్పెన్సెస్ అది డైలీ ఉండదు కాబట్టి మనం దాన్ని కన్సిడర్, బట్ అది కూడా కన్సిడర్ చేసినట్టు దూలు తీరిపోద్ది అన్నట్టు రైట్. బట్ సర్వీస్ ఇన్ఫ్లేషన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ చూస్తే ఇది పీపుల్కి కోపం తెప్పిస్తుంది. బట్ ఆన్ ద సేమ్ వే పీపుల్లో కొంచెం యాంగ్జైటీ అనేది కూడా క్రియేట్ చేస్తుంది రైట్. అండ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు లీవ్ సూన్ రైట్. ఈ యాంగ్జైటీ అనేది మనకి ఎడ్యుకేషన్ ఉన్నంత వరకు, ఆ పిల్లలు ఎడ్యుకేషన్ పోయేంత వరకు, ఆ ఫీజులు కట్టేంత వరకు, ఎవరన్నా ఫస్ట్ టైమే కట్టేసారు అంటే దాని పర్వాలేదు, దే ఆర్ గుడ్ అండ్ ఓకే. బట్ వాళ్ళకి వచ్చే నెక్స్ట్ టెన్షన్ అనేది నెక్స్ట్ ఇయర్ ఎటువంటి ఫీజు అనేది రైట్. బట్ ఈ యాంగ్జైటీ అనేది ఆల్వేస్ ఇట్ లాస్ట్ లాంగర్. కానీ ఈ స్కూల్ ఫీజులు అనేటివి 80,000 నుంచి 1.5 లక్ష వరకు పెరిగి, అది కాకుండా మళ్ళీ నెల మన ఈ రవాణా ఖర్చులు ఏదైతే ట్రాన్స్పోర్ట్ తీసుకొని పోయే వాళ్ళు జనాలు ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని పోతారో వాళ్ళకి నెల 1,000 రూపాయలు అడిషనల్గా యాడ్ అయింది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు నార్మల్గా పూర్ లైక్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూస్తే ఓవరాల్ ఇన్ఫ్లేషన్ ప్రకారం చూస్తే వాళ్ళు ఆల్రెడీ పూర్ అన్న ఫీలింగ్ ఆల్రెడీ ఉంది వాళ్ళకి. కానీ ఇప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేసి ఇవన్నీ వాళ్ళు రోజువారీ ఆలోచించారంటే వాళ్ళు పూర్ కాకుండా వాళ్ళు యాక్చువల్లీ ఇరుక్కోపోయినట్టు అంటే చిక్కుకోపోయినట్టు. ఇది ఒక పెద్ద ట్రాప్, ఆ ట్రాప్లో చిక్కుకోపోయినట్టు వాళ్ళు ఇంకా దాని నుంచి బయటికి రాలేనంత ఫీలింగ్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అంతే వాళ్ళు ఫీలింగ్ ఉంటాం కాకపోయినా కూడా వాళ్ళు యాక్చువల్లీ చిక్కుపోయినట్టే ఒక రకంగా. అండ్ ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మన న్యూస్లో కానీ లేకపోతే ఈ హెడ్లైన్స్లో కానీ ఎక్కడైతే చెప్తుర్రో ఈ పలానా నెంబర్ ఇది ఇంత పెరుగుతుంది, ఇది ఈ
న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం, పబ్లికేషన్ ప్రకారం ఈ నెంబర్ ఇంత ఉంది, ఆ నెంబర్ అది మనకి వినేదానికి ఎంత ఎంత ఘోరంగా అనిపిస్తుందో, ఆ ఫీలింగ్ అనేది దానికంటే చాలా రెట్లు ఎక్కువగా ప్రమాదకరంగా ఉంటుంది. ఉండటం కాదు, యాక్చువల్గా జరుగుతుంది, ప్రమాదకరం అయిపోద్ది జీవితంలో, రైట్? సో ఈరోజు మనం మాట్లాడుకున్న విధంగా ఏ విధంగా అయితే స్కూల్ ఫీజులు కావచ్చు, లేకపోతే రవాణా ఖర్చులు కావచ్చు, ఏ విధంగా అయితే మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బందిగా కలిగిస్తున్నాయో, సో అన్ని కోణాల్లో చూసి మేము విశ్లేషించాము ఈరోజు. సో మీకు ఇంకా ఏ విధంగా మేమైనా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్ చేయండి. దాని గురించి తప్పకుండా నెక్స్ట్ పాడ్కాస్ట్లో డిస్కస్ చేస్తాము. అదేవిధంగా ఇంకా ఏమైనా కొత్త టాపిక్ గురించి మాట్లాడాలి, మీకు దాని గురించి అవగాహన కావాలి అనుకుంటే కూడా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ASA Telugu podcast. And once again, happy Sankranti to everyone. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ సంక్రాంతి టు ఎవరీవన్. మళ్ళీ నెక్స్ట్ పాడ్కాస్ట్ లో కలుద్దాం. Thank you. See you.